హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ మన వీడియో వచ్చేసి గ్రాండ్ మదర్ వాళ్ళ విలేజ్లో సెకండ్ డే ఫెస్ట్ అనమాట. సెకండ్ డే మార్నింగ్ లేవంగానే మటన్ చికెన్ కోస్తున్నారండి మా పెదనాన్న, మా తాతయ్య, వంట మాస్టర్ మన పెద్దమ్మ అయితే చాలా రుచికరమైన వంటలు చేసేస్తుంది. అమ్మమ్మని అడిగాను, అమ్మ ఎవరెవరికి ఏమేమి పెట్టాలి అని అడిగితే, నాటుగా ఉన్న వాళ్ళకి నాటుకోడి పెట్టు. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ మన వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సెకండ్ డే ఫెస్ట్ అనమాట. సెకండ్ డే అంటేనే అందరికి గుర్తొచ్చేది చికెన్, మటన్. సో నాన్ వెజ్ కదా, పెద్దనాన్న తాతయ్య అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ చికెన్. ఇంకా పెద్దమ్మ అయితే అన్నీ రెడీ చేసుకొని, పెద్దమ్మ వంట మాస్టర్ అనమాట, వంట చేసేకి దిగేసింది. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకునేసి వంటకైతే దిగింది. అమ్మమ్మ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఎవరెవరికి ఏం పెట్టినంటే, నాటిగా ఉన్న వారికి నాటుకోడికి పెట్టు, మాట్లాడుతుంటే మటన్ పెట్టు, పలకరించుకుంటుంటే పారం కోడి పెట్టు, మాట్లాడుతుంటే మటన్ పెట్టు, కూర్చుని ఉంటే కబాబ్ పెట్టు అని రకరకాలుగా అమ్మమ్మ అయితే చెప్పింది. సరేలే, మనకు కావాల్సింది ఉంది కదా. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి ఊరికి వెళ్ళిన ప్రతిసారి మన డైలీ రొటీన్ అనమాట. అంటే అదే ఐస్. అమ్మమ్మ ఊరికి వెళ్ళామంటే మొదట గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. అబ్బా, మరి మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. సో ఇంకా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాం కదా, ఇంకా నేను ఒకటే తింటే బాగుండదని ఇంట్లో వాళ్ళందరూ ఊరికే ఉంటే ఒత్తి పువ్వు పెట్టు, కరుస్తుంటే కబాబ్ పెట్టు అనింది. సరేలే, ఏదో ఒకటి పెట్టేసి మనం ఇంకా గమ్మున ఉంటామా, మనం కలిసి ఐస్ క్రీమ్ అని చెప్పి ఇక్కడ తిరుమల డైరీకి అయితే వచ్చేసాం. ఎప్పుడు ఐస్ క్రీమ్ కావాలన్నా మేము కొనుక్కునేది ఇదే తిరుమల డైరీ. సరే, ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తానికి ఒక్క బాక్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. అబ్బో, ఐస్ క్రీమ్లు మొత్తం తీసుకొని ఇంటికి బయలుదేరాము. అదిగో అంకుల్ ఇస్తున్నాడు ఐస్ క్రీమ్ బాక్స్, తీసుకుందాం. అదిగో అంకుల్ మరో 2 ఇస్తున్నాడు. మనం ఎప్పుడు తీసుకుంటాం కాబట్టి 2 ఎక్స్ట్రా అనమాట. బాక్స్ అయితే తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. వెళ్తూ అమ్మకి మధ్యలో జ్యూస్ తీసుకొని వెళ్ళాము. చూడండి, ఇంటికి వచ్చేసాం. అందరం ఇలా